అలానే విశ్వేశ్వరం 3 అంశాల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలకి స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంతర్జాతీయ సమాజానికి సమాధానం చెప్పలేకనా, లేదంటే అంతర్జాతీయ ఒప్పందాలకి అనుగుణంగా కొన్ని రహస్యాలను దాచేటువంటి పరిస్థితుల్లో ఆయన దాచిపెడుతున్నారా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఆ 3 అంశాలు ఏంటంటే, ఒకటి ఆపరేషన్ సింధూర్, అంటే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేనని చెప్పి ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు. దాని మీద నరేంద్ర మోడీ గారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు అనేది విపక్షాలు చెబుతున్నారు. ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇక రెండవ అంశం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని ఆపేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేశారు తనకి ఫోన్ ద్వారా అని చెప్పేసి ట్రంప్ చెప్తూ ఉన్నారు. మరి అది నిజమా కాదా అనేది నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు చెప్పలేదు. ఆయన గప్చిప్ సైలెంట్గా ఉన్నారు. అంటే మౌనమే అంగీకారమా? ఇక మూడోది, తన మీద హత్యకు కుట్ర చేశారు అనేటువంటి న్యూస్ వచ్చింది. నరేంద్ర మోడీ మీద హత్యకు కుట్ర చేశారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా కేంద్రంగా చేసుకొని అమెరికా కుట్ర పడింది నరేంద్ర మోడీ గారిని చంపడానికి అనేటువంటి న్యూస్ స్ప్రెడ్ అయింది. మరి అది నిజమా కాదా అనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పలేదు ఎక్కడ కూడా. సో ఈ 3 అంశాలు ఆయన క్లారిటీ ఇవ్వాలి, భారత ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ 3 అంశాలని ఆయన మరి దాచిపెడుతున్నారా, లేదంటే చెప్పకూడదు, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారము అంతర్జాతీయంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి, కొన్ని రహస్యాలను దాచాలి, కొన్ని రహస్యాలను బయట పెట్టకూడదు, ఇదంతా కూడా భారతదేశం యొక్క భద్రతకు సంబంధించిన అంశం అని అనుకుంటున్నారా? మరి ఈ 3 అంశాలు ఇవాళ కూడా అస్పష్టంగా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి వాటిలో తాజాగా వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద హత్యకు కుట్ర పడినారు అమెరికా. మోడీ హత్యకు అమెరికా కుట్ర, అమెరికా కుట్ర, ఇది నిజమా కాదా అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. కానీ దీని మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మీద గతంలో పాకిస్తాన్ చంపడానికి కుట్ర చేసింది, తనపైన సుఫారీ పాకిస్తాన్ కుదుర్చుకుంది అని చెప్పి గుజరాత్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆ రోజు అఫీషియల్గా చెప్పారు పాకిస్తాన్ కుట్ర పడింది, సుఫారీ కుదిర్చింది అని చెప్పి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. కానీ ఈసారి ఇప్పుడు ఢాకా కేంద్రంగా చేసుకొని అమెరికా నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి కుట్ర పడింది అని చెప్పి ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్. ఈ విషయాన్ని ఎవరు బయటపెట్టారు అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల చైనాలో జరిగినటువంటి సదస్సులో పాల్గొన్నారు. అక్కడ చైనాలో జరిగినటువంటి షాంఘైలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే రష్యా అధ్యక్షుడు ట్రంప్, వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఒక కారులో దాదాపు 45 నిమిషాల పాటు ఉన్నారు. ఈ 45 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద అప్పట్లోనే ఇంటర్నేషనల్గా చర్చ జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు లీక్ అయింది తాజాగా. ఆ 45 నిమిషాలు మాట్లాడుకున్న మాట ఏంటంటే, నరేంద్ర మోడీ గారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సమాచారం ఇచ్చారట. అంటే హత్యకు కుట్ర పన్నారు ఢాకాలో అనేటువంటి విషయం పుతిన్ లీక్ చేశారు. ఆ లీక్ చేసినటువంటి మరుసటి రోజే ఎవరైతే జాన్సన్ అనేటువంటి అమెరికన్ హై లెవెల్ అధికారి ఉన్నాడో, అమెరికా సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి అతను చనిపోయాడు. అంటే పుతిన్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే అది జరిగింది అనేది ఒకటి. అంటే రష్యా ఇండియా రెండు కలిసి ఢాకాలో ఉన్నటువంటి అమెరికా అధికారిని హత్య చేశారు అని చెప్పి, అంటే చంపారు, ఆపరేషన్ చేశారని అనుమానాస్పద స్థితిలో అతను చనిపోయాడు. బట్ అంతర్జాతీయ న్యూస్ ఏంటంటే భారత్ రష్యా రెండు కలిసి అతన్ని హతమార్చారు అనేది వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ అసలు ట్రంప్ మోడీని హత్య చేయడానికి కుట్రబడినాడు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఆ విషయంలో క్లారిటీ నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి. కానీ నర్మగర్భంగా మాత్రం ఇచ్చారు. ఎందుకంటే రష్యా నుంచి చైనాకి ఇటీవల కాలంలో వెళ్ళాడు, షాంఘై వెళ్ళారు. షాంఘై నుంచి తిరిగి వచ్చిన తర్వాత ట్రంప్ ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు, సభలో పార్టిసిపేట్ చేసి ఆయన మాట్లాడుతున్న సందర్భంగా కరతాళ ధ్వనులు వినిపించాయి. ఆ కరతాళ ధ్వనులని ఉద్దేశించి
ఎందుకు మీరు కరతాళ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు? నేను క్షేమంగా చైనా నుంచి వచ్చినందుక, లేదంటే చైనా నుంచి తిరిగి వచ్చినందుక అనే ఒక నర్మగర్భమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అంటే ఈ కుట్ర జరిగింది, హత్యకు కుట్ర జరిగింది, అమెరికా కుట్ర చేసింది అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారికి తెలిసి కూడా బయట పెట్టడం లేదు అనేది. ఎందుకు బయట పెట్టడం లేదంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి కొన్ని అంశాలు దేశ భద్రత దృష్ట్యా బయట పెట్టకూడదు అనేది కొంతమంది అంతర్జాతీయంగా ఉండేటువంటి నిపుణులు లేదంటే కొంతమంది అంబాసిడర్స్ చెప్పేటువంటి మాట. సో అందుకు బహుశా ఆయన నెమ్ముకుండిపోయారేమో, గప్చిపుగా ఉండిపోయారేమో, మౌనంగా ఉండిపోయారేమో అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇక రెండు ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూరుకు సంబంధించి ట్రంప్ ఇప్పటికి కూడా చెప్తున్నారు, నేనే ఆపేశాను పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని, అది కూడా నరేంద్ర మోడీ గారిని భయపెట్టాను, వార్నింగ్ ఇచ్చాను, ట్యాక్సెస్ పెంచుతానని చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత నరేంద్ర మోడీ తలొగ్గాడు, అందుకే ఆ యుద్ధం ఆగిపోయింది అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. దానికి సూటిగా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పలేదు. కాకపోతే పార్లమెంట్లో మాత్రం నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు, అంతే తప్ప డైరెక్ట్గా ఎక్కడ కూడా ట్రంప్ను ఉద్దేశించి ట్రంప్ చెప్తున్న అబద్ధం అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. దీని మీద విపక్షాలు పార్లమెంటు వేదిక, పార్లమెంటు బయట రకరకాలుగా రాద్ధాంతం ఇవాల్టికి కూడా చేస్తూ ఉన్నారు. మరి అది నిజమా అబద్ధమా ట్రంప్ చెప్పింది అనేది ఎవరికి తెలియదు. ఇక మూడవ అంశం వచ్చేసి ఆయిల్, రష్యా క్రూడ్ ఆయిల్ దిగుమతిని ఆపేస్తున్నామని చెప్పి మోడీ చెప్పాడు అనేది ట్రంప్ చెప్తున్నాడు. అంటే అది నమ్మచ్చా నమ్మకూడదా అని అంటే విదేశాంగ శాఖ మంత్రి ఏం చెప్పారంటే, మేము అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆయిల్ కొనుగోలు చేస్తాం, అది భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం, కాబట్టి ట్రంప్ చేసే ఒత్తిళ్లకు మేము తలొగ్గేది లేదు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసేదే అని చెప్పారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో కెప్లర్ డేటా ప్రకారం ఇప్పుడు అమెరికా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెరిగాయి. అంటే ట్రంప్ చెప్పింది నిజమేనా అనేటువంటి అనుమానం వచ్చేలాగా ఉంది. ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నారు, నరేంద్ర మోడీ తనకు ఫోన్ చేసి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. విదేశాంగ శాఖ మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉంటే మేము అక్కడ కొనుగోలు చేస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గిపోయాయి, దానికి సమాంతరంగా అమెరికా నుంచి ఆయిల్ దిగుమతులు పెరిగాయి. అంటే ట్రంప్ చెప్తుంది నిజమా అబద్ధమా అని అంటే భారత ప్రభుత్వం ఏం చెప్తుంది, భారత విదేశాంగ శాఖ ఏం చెప్తుంది, అసలు ట్రంప్కి ఫోనే చేయలేదు నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో అని చెప్పి చెప్తోంది. ఇక కుట్రలు, నరేంద్ర మోడీ గారిని బలహీనపరచడానికి ట్రంప్ కుట్ర పన్నారు. అందుకే పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారిని G7 సమావేశం అయిపోయిన తర్వాత అమెరికాకి రమ్మని చెప్పి అప్పుడు ఆహ్వానిస్తే, కానీ తెలివిగా స్కిప్ అయిపోయారు నరేంద్ర మోడీ గారు. లేదంటే వాళ్ళ పక్కన ఫోటోలు పెట్టి డ్యామేజ్ చేస్తుండే వాళ్ళు రాజకీయంగా నరేంద్ర మోడీ గారిని అనేది ఇంకొక అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల కాలంలో ట్రంప్ పాల్గొన్నటువంటి సమావేశాల్లో దాంట్లో నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొనాలి, మలేషియా ట్రిప్లో అనుకుంటా, కానీ స్కిప్ అయ్యారు నరేంద్ర మోడీ గారు, కావాలని స్కిప్ అయిపోయాడు. అంటే ఎదురు పట్టడానికి ట్రంప్కి నరేంద్ర మోడీ గారు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏమో రోజుకొక విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు, కానీ దానికి ధీటైనటువంటి సమాధానం నరేంద్ర మోడీ గారి నుంచి రావట్లేదు. అంటే మౌనం అంగీకారం అన్నట్టు ఆయన చెప్పింది నమ్మాలా ట్రంప్ చెప్పింది, లేదంటే నరేంద్ర మోడీ గారు పెద్ద తరహాగా సంయమనం పాటిస్తున్నట్టు మనం భావించాలా, ఏమనుకోవాలి? మరి ఈ మూడు అంశాల మీద మీకు ఏదైనా క్లారిటీ ఉంటే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.